అవార్డు వాలంటీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం 2019 ఎలక్షన్లలో వాలంటీర్లకి హామీ ఇవ్వడం జరిగింది. ఏమని? వాలంటీర్లకి జీతం 5,000 కాదు 10,000 ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీరు జగన్మోహన్ రెడ్డి పనిచేయమాకండి, మా కూటమి ప్రభుత్వం ఎన్నుకుంటే మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాదని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? 10 లక్షల 2,60,000 మంది వాలంటీర్లు ఓటు బ్యాంకు కొల్లగొట్టి ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్లని జీవో లేదని చెప్పి ఆ జీవోని ఒక పూచిగా చూపిస్తా ఈ ప్రభుత్వం వారిని ఉద్యోగాలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే అలా జీవో లేదు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు పని ఏంది? ప్రజలు ఎందుకు అనుకున్నారు? అసెంబ్లీ ఎందుకండి? చట్టం చేయండి, జీవో ఇవ్వండి. రాత్రి మెడికల్ కాలేజీల జీవోలను మీరు రద్దు చేశారు. అటువంటిప్పుడు ఈ జీవోని ఇవ్వలేరా? వాలంటీర్ల జీతం అంత భారమా? 5,000 రూపాయలు రాష్ట్ర ఖజానానికి ఎంత భారం? ఈరోజు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్కి మీరు పెట్టిన బిల్లులు ఎన్నిసార్లు మీరు మొక్కలను తీసేశారు? పిచ్చి మొక్కలు ఎన్నిసార్లు చేశారు? ఆ బిల్లు శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? అంటే వాటికన్నా మా జీతం పెంచా ఈ రాష్ట్రంలో 5,000 కంటే తక్కువగా ఉన్న ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారా? అయినా మేము చేశాం. ఎందుకు చేశాం తెలుసా? సొంత గ్రామానికి, దేశానికి, రాష్ట్రానికి సేవ చేసినందుకు 5,000 ఇచ్చినా ఆ పేరు బాగుంటుంది. ప్రతి ఊర్లో మనం ఉదాహరణ మీరే ఉన్నారు, మీ ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నాడు, మా అన్నో బాబాయో మీ రిలేషన్ ఉంటుంది లోకల్లో, వాళ్ళకి సేవ చేస్తాము. ఆ సేవ ఉంటుంది, మాకు ఒక ప్రభుత్వం నుంచి 5,000 వస్తుంది, మేము నిరుద్యోగంలో ఉన్నాము, మా బతుకులు బాగుపడతాయి. ఈరోజు 5,000 అది 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20,000 అవుతాయని మేము వచ్చాం. అలా వచ్చిన వాళ్ళని మీరు మమ్మల్ని అనేక హామీలు కురిపించి ఉన్న ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేసింది మీ దొంగ హామీలు. వాస్తవం చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థకే కాదండి, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని కూడా మోసం చేసింది. అనేక పథకాలు చెప్పింది. ఇందులో అమలు చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయా? 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇస్తాము 1,500 ఇస్తామన్నారు, ఇచ్చారా? పింఛన్లు ఇచ్చారా? ఆ స్పౌస్ కేటగిరీ తప్ప ఈ ప్రభుత్వం ఏ పెన్షన్ కానీ ఇచ్చిందా? అంటే నాట్ ఓన్లీ వాలంటీర్ చెప్పిన 5 కోట్ల ప్రజానికానికి మోసం చేసింది. అందులో మరీ ముఖ్యంగా యువతని ఏ ప్రభుత్వం అయినా కానీ నిరుద్యోగం నుంచి వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు వీళ్ళు నిరుద్యోగులు కాదండి, ఇప్పుడు నిరుద్యోగులు అయ్యారు. గడిచిన 5 ఏళ్లలో వీళ్ళు ఉపాధి ఏదో ఒకటి, అది గౌరవ జీతం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాళ్ళు బతుకుతా ఉంటే హామీలు ఇచ్చి రోజు వాళ్ళని రోడ్డు మీద పడేసింది. వీళ్ళు ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇందులో ఎంతమంది అంతమంది మహిళలు చూడండి. 5,000 కోసం మేము ఎందుకుంటున్నామంటే ఈరోజు మేము బయటికి వెళ్తే డిగ్రీలు చదివి కష్టపడి పనిచేసినా మాకు 10,000తో పాటు గౌరవం దక్కట్లా. అదే ప్రభుత్వంలో ఉంటే 5,000 వచ్చినా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత, దేశాన్ని రాష్ట్రాన్ని సేవ చేసినట్టుంటే మేము ఉంటే ఇంత దొంగ హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని కూల దేశ దాకా వాలంటీర్ వ్యవస్థ ఎవరికి భయపడుతూ ఎటువంటి కేసులు పెట్టుకున్నా మేము రౌడీలం కాదు, గుండాలం కాదు, మా హక్కు అడుక్కోవాల్సిన అవసరంలో. నువ్వు హామీ ఇచ్చావు, నువ్వు హామీ ఎలా ఇవ్వాలి? ఎలక్షన్లలోనే వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తున్నా, నన్ను గెలిపించండి అని చెప్పి నీ ప్రజలను అడిగినట్టయితే ఈరోజు ప్రజలు ఆ తీర్పుని గెలిపించినట్టయితే మేమే అడిగేవాళ్ళం కాదు. ఆయన హామీ ఇచ్చాడు, ప్రజలే వద్దన్నారు వాలంటీర్ వ్యవస్థని, అందుకనే వాళ్ళని గెలిపించారు. అనుకునే వాళ్ళని మమ్మల్ని ఈరోజు మీరు ఏ విధంగా చేశారు? ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి వాలంటీర్లు మోసం చేశారు. మరి ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పాడు? నా జేబుల్లో అప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూడా లేడు, ఆయన ఎమ్మెల్యే కూడా గెలవాల, మమ్మల్ని గెలిపిస్తే 5,000 కాదు 10,000 ఇస్తాను అని చెప్పి అధికారంలో నువ్వు వచ్చావు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు వచ్చారు కదా, మీరు 10,000 ఇవ్వచ్చు కదా. మీకు మనసు ఒప్పదు, ఎందుకంటే వాలంటీర్ని వైఎస్సీపీ కార్యకర్తలుగా ముద్ర వేశారు, వాళ్లే వేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లకే పరిమితం ఎందుకు అవుతుంది? కనీసం ఒక 50 అయినా రావాలి కదా. మాకు ఏ ప్రభుత్వంతో కానీ ఏ పార్టీలతో కానీ వాలంటీర్ వ్యవస్థకి సంబంధమే లేదండి. మేము ఒకటే, మాకు కావాల్సింది సేవ, ప్రజలకు సేవ చేస్తాం, మా ఉద్యోగం మాకు ఇవ్వాలా. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. అది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు పోరాటాలకు మీరు సిద్ధంగా ఉండండి. మేము పోరాటాలు చేసుకొని మా ఉద్యోగం మేము సాధించుకుంటాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కాకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారని ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకోవాల్సిందే. ఆయన కూడా తీసుకోకపోతే ఆయన కూడా పోరాటాలు సిద్ధంగా ఉండాలని ఇద్దరికి సభాముఖంగా వాలంటీర్ వ్యవస్థ ఛాలెంజ్ చేస్తున్నాం.